76వ గణతంత్ర దినోత్సవ వేళ భారత క్రీడారంగం గర్వించేలా కేంద్ర సర్కార్ పద్మ పురస్కారాలు ప్రకటించింది. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, పారా ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది. భారత అత్యున్నత పౌర పురస్కారాల జాబితాలో ఈసారి క్రీడాకారులకు పెద్దపీట వేశారు. దశాబ్ద కాలంగా భారత హాకీకి వెన్నెముకగా నిలిచిన వెటరన్ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ ను ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్యం గెలవడంలో శ్రీజేష్ కీలక పాత్ర పోషించారు. తన కెరియర్లో ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ వంటి అనేక ఘనతలు సాధించిన ఆయన ప్యారిస్ ఒలింపిక్స్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించారు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన స్పిన్నర్స్ లో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ ను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన టెస్ట్ కెరియర్ ను ముగించిన అశ్విన్ 106 మ్యాచ్ల్లో 537 వికెట్లు పడగొట్టి చరిత్ర క్రియేట్. కేవలం బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లోనూ 6 సెంచరీలు సాధించి అత్యుత్తమ ఆల్రౌండర్ గా గుర్తింపు పొందారు. ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్ పారా ఆర్చరీ విభాగంలో భారత్కు మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అందించిన హర్విందర్ సింగ్ కు కూడా పద్మశ్రీ లభించింది. టోక్యో గేమ్స్ లో కాంస్యం సాధించి ఇప్పటికీ వార్తల్లో నిలిచిన ఆయన వరుసగా 2 పారా ఒలింపిక్స్ పతకాలు సాధించి భారత క్రీడారంగ కీర్తిని దశ దిశలా చాటారు. ఫుట్బాల్ రంగం నుంచి భారత మాజీ కెప్టెన్ ఐఎం విజయన్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. 90వ దశకంలో భారత జట్టు SAFF ఛాంపియన్షిప్ ను గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు భారత క్రీడారంగానికి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న కోచ్ సత్యపాల్ సింగ్ ను కూడా పద్మశ్రీతో గౌరవించారు.